హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే బెంగళూరులో ఉన్న ఇస్కాన్ గోశాలకి అయితే వెళ్ళాము. అక్కడైతే కిషోరీస్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. 4th Jan 2026న మేము వెళ్ళాము. వెళ్ళగానే మాకు ఇవి 3 ఇచ్చారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన మెసేజ్ అని చెప్పారు. నెక్స్ట్ ఆ బాదాం మిల్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మమ్మల్ని బ్రేస్లెట్ రెడీ చేయమని చెప్పి పక్కన ఎక్స్చేంజ్ చేసుకోమన్నారు. నెక్స్ట్ అందరినీ టీమ్స్ లాగా డివైడ్ చేసేసారు. మా టీంకి అయితే సుదేవి అనే నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే స్కిట్ పర్ఫామ్ చేయాలి వాళ్ళు ఇచ్చిన టాపిక్ పైన. మేమైతే టాపిక్ తీసుకున్నాము ఒకటి. ఇంకా ఆ టాపిక్ గురించి ప్రిపేర్ అవ్వడానికైతే మాకు 15 minutes టైం ఇచ్చారు. ఆ 15 minutes మేము ప్రిపేర్ అయ్యి అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేయాలి. అక్కడ ఫస్ట్ టీం వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్కిట్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు ఆ రెండు బేస్ చేసుకొని మార్క్స్ అయితే వేస్తారు. ఇక్కడైతే మా టీం అయితే పర్ఫామ్ చేస్తుంది. మా టీం అయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ అయితే నేను మా ఫ్రెండ్ అయితే చేశాము. ఇక్కడైతే పర్ఫార్మెన్స్ అన్నీ బేస్ చేసుకొని ఎవరు విన్నర్ అనేసి అనౌన్స్ చేస్తున్నారు. ఫైనల్లీ విన్ అయిందైతే మా సుదేవి టీమే. మేమైతే టీంకి 10 members ఉన్నాము. మా 10 membersకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు స్టేజ్ పైకి పిలిచి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు రష్యన్ మాతాజీస్, వీళ్ళ దగ్గర అయితే పర్ఫార్మెన్స్ చేపించారు. చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు. ఈ 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు స్కిట్లో మంచిగా పర్ఫామ్ చేసినందుకు అందరికీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే మా దగ్గర కాసేపు ధ్యానం చేయించారు శ్లోకాలు చెప్పి. ఇక్కడ మేము శ్లోకం చెప్తూ అది డప్పుల్లాగా ఉండేవైతే కొడుతున్నారు. వాటికైతే మేము ఇక్కడ భజనలాగా చేస్తున్నాము. మేము స్కిట్లో గెలిచినందుకు ఇవైతే ఇచ్చారు గాయస్. ఎలా ఉన్నాయి చెప్పండి, మీరే కామెంట్లో తెలపండి అందరూ. హిట్ సబ్స్క్రైబ్. ఇక నేనైతే నా చెవులీలు పడుతున్నాను. ఈ గాయత్రి వీడియో కోసం మేము పడుతున్న కష్టాలు ఇవన్నీ. నా చేతికి ఏంటిది అది బ్రేస్లెట్ ఏమో ఊగులాడుతుంది. ఇక్కడ ఇంకా లాస్ట్ ఎండింగ్ స్పీచ్ అయితే చెప్తుంది. అండ్ తర్వాత అక్కడ గోశాల ఉంటే ఆవుల దగ్గరికి వెళ్ళాము. ఎంత బాగుందో చూడండి గాయస్. ఇది అందరు మళ్ళీ పైకి వెళ్ళి ఇస్కాన్కి దేవుడి కోసం వెళ్తే అక్కడ క్లోజ్ చేసి ఉంది. టైం 4 సో 4:30కి ఓపెన్ కాబట్టి మాకు అంత టైం లేదు కాబట్టి మేము జస్ట్ అక్కడ చూసేసి వెళ్ళిపోయాము. ఇదే కిషోరీస్ ఫెస్ట్ బ్యానర్. అండ్ ఫైనల్లీ వి స్టార్టెడ్ గోయింగ్ అవర్ పీచెస్. అక్కడ సాయిబాబా ఉన్నాడు ఫస్ట్లో, బట్ ఆ టైంకి 4 క్లోజ్ అయిపోయింది. సో చూడలేకపోయాము, మీకు చూపించలేకపోయాము. చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. ఈ దేవుళ్ళందరూ ఉన్నారంట మరి. మేము ఓన్లీ ఇస్కాన్కి వెళ్ళేసి ఈవెంట్ చూసుకొని వచ్చేసాం. సో టైం లేదు. ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి మేము చేసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. చాలా పెద్ద గుడి, చాలా బాగుంది, బట్ వీ డిడెంట్ ఎక్స్ప్లోర్. మా ఫ్రెండ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మేమైతే ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని పీజీకి వెళ్ళిపోయాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.